ఏదో క్విక్గా ఫస్ట్ ఒక స్టేట్మెంట్ చెప్దాం అనుకుంటున్నాను. ఒక టీచర్ ఏమన్నారంటే, బైబిల్ టీచర్ ఏమన్నారంటే, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ స్ప్రింట్, ఇట్స్ ఏ మ్యారథాన్ అన్నారు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ స్ప్రింట్ అంటే అర్థమైంది కదా, సింపుల్ లాంగ్వేజ్, చాలా సింపుల్ లాంగ్వేజ్. ఎందుకు ఆ మాట మనం అర్థం చేసుకోవాలి అంటే, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే స్ప్రింట్ అంటే ఏంటంటే, ఇప్పుడు 100 మీటర్స్ ఉంటాయి, తక్కువ వితిన్ సెకండ్స్లో ఫినిష్ చేస్తారు రేస్. మ్యారథాన్ ఏంటంటే అట్లా కాదు, ఇట్ జస్ట్ మనం కన్సిస్టెంట్గా, చాలా డెడికేటెడ్గా, కామ్గా వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. క్విక్గా ఇట్లా ఫినిష్ చేసే రేస్ కాదు. సో క్రిస్టియన్ లైఫ్ కూడా ఏంటంటే ఇట్ గోస్ ఆన్, ఇట్ గోస్ ఆన్, ఇట్ గోస్ ఆన్, ఇట్ గోస్ ఆన్. అయితే మ్యారథాన్లో ఏంటి అంటే, నీకు మధ్యలో ఒకరు వాటర్ అందిస్తారు, నీకు ఇబ్బంది అనిపిస్తుంది, నీకు తొందరగా డెస్టినేషన్ రాదు, బట్ యూ జస్ట్ నీడ్ టు కీప్ గోయింగ్, కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. కొన్నిసార్లు మన క్రిస్టియన్ లైఫ్స్ ఎట్లా ఉంటాయంటే, ఒకరోజు చక్కగా వాకింగ్ చేసుకుంటాం, ఒకరోజు ప్రేయర్ చేసుకుంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం, టక్కున పడిపోవటం అంటే నిర్లక్ష్యం చేసేస్తాం, ఇబ్బంది పడిపోయి నిరుత్సాహపడిపోతాం. బట్ వీ నీడ్ టు రిమెంబర్, ఇట్స్ జస్ట్ నాట్ ఎ స్ప్రింట్. నువ్వు ఆ 2-3 days చేసిన దాన్ని బట్టి కాదు, ఇట్స్ ఎ మ్యారథాన్. యూ జస్ట్ నీడ్ టు గెట్ అప్ అగైన్, లుక్ ఎట్ ద క్రాస్, లుక్ ఎట్ ద లార్డ్, అండ్ అగైన్ జస్ట్ కీప్ డూయింగ్ ఫ్రెష్. సో క్రైస్తవ జీవితంలో నిరుత్సాహాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏక్ దిన్ కా రాజా అంటే ఈరోజు మెసేజ్ చెప్పాం, లేదంటే వాక్యం చదివేశాం, ఇక నువ్వు సూపర్ అంటాకి లేదు. ఏ క్షణానికి ఆ క్షణమే. ఇట్స్ ఎ మ్యారథాన్. సో ఒడిదుడుకులు ఉన్నా, ఇబ్బంది ఉన్నా కూడా వీ నీడ్ టు రిమెంబర్ దట్ ఇట్స్ ఎ లాంగ్ రేస్. సో ఇదితోటి మనం ముందుకెళ్ళాలి. కొంచెం ఆత్మీయ జీవితంలో కొంత నత్తనడక అంటారు కదా, అట్లా జరుగుతున్నప్పటికీ దాన్ని ప్రోత్సహించాం. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ లుక్ ఫార్వర్డ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో ఇట్స్ ఎ లాంగ్ వే టు గో. సో ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. అలా అని చెప్పి ఐఎమ్ టాకింగ్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ యాక్చువల్గా. ఓకే, సో రైట్, మళ్ళీ మీ అందరికి గుర్తు చేయాల్సి వస్తుంది తప్పట్లా, ఎందుకంటే అందరూ అట్లా ఉన్నారు. సో ఏంటి జస్వంత్ మంది మన స్లోగన్ ఏంటి? దిస్ ఈజ్ లైక్ ఏ ఫ్రెండ్స్ గ్యాదరింగ్, ఇట్స్ ఏ క్లాస్ రూమ్ టైప్. చక్కగా రూమ్ ఫ్రెషనర్ ఆపేయమ్మా, కొంచెం కోల్డ్గా బ్యాక్ టు బ్యాక్ వస్తున్నట్టు స్ప్రే చేస్తున్నట్టుంది. అంతేగా? లేదు, కొంచెం అది ఇది ఎక్కువ పెట్టినట్టు, బ్యాక్ టు బ్యాక్ పెట్టినట్టున్నారు. టైం ఎక్కువ అవసరం లేదు, చాలే. సో ఏంటి, వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైమ్. సో ఐఎమ్ థింకింగ్ ఆఫ్ టేకింగ్ అట్లీస్ట్ 40 minutes. సో అట్లా అనుకుంటే వీ విల్ ఫినిష్ ఇన్ టైమ్. సో థ్యాంక్ యూ. దాని నుంచి మనం అవసరం అయితే విషయం ఏంటంటే, మళ్ళీ మీకు గుర్తు చేసేది ఏంటి అంటే, ఇంటరాక్టివ్గా మనం ఉండడానికి ట్రై చేద్దాం. ఎక్కడైనా అవసరం ఉంటే ఆపి మాట్లాడండి. యు ఆర్ ద బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద డే. వీఆర్ గివింగ్ అన్ అవార్డ్. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. మా పొద్దునే చెప్పాడు బ్రదర్, చాలా మెయిల్స్ ఉన్నాయి రిప్లై చేయాల్సింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అయితే లాస్ట్ వీక్ ఎక్కడ మనం ఆగాం, ఏం నేర్చుకున్నాం లాస్ట్ వీక్? ఏమైనా గుర్తున్న విషయాలు చెప్పండి, జస్ట్ ఒక్క విషయం అట్లీస్ట్. లాస్ట్ వీక్ కొన్ని మెసేజ్ చెప్పింది ఎవరు? మీ షాడోలో మేము ఎవరో కనిపించట్లే. లాస్ట్ వీక్ మనం ఫిలిపియన్స్ ఫస్ట్ చాప్టర్ నుంచి 21-22 యాక్చువల్గా ఆ వర్స్ అంతా బ్రదర్ చదివించారు, కానీ ఒక మాట దగ్గరే మాట్లాడుతూ ఉన్నారు. చాలా చక్కగా తన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే, నా మటుకైతే జీవించడం అంటే క్రీస్తే అనే పదం ఎవరు చెప్పారు ఆ మాట? పౌలు గారు. ఆయన వ్యక్తిగత జీవితం నుంచి
ఆయన చెప్పిన మాట, ఆ వర్సెస్ మనం చదువుకుంటా ఆగిపోయాం. మనందరం కూడా విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆ డైలాగు కలిగి ఉండాలంట. దాన్ని మనం ఓన్ చేసుకోవాలంట. ఆ స్టేట్మెంట్, బ్రతుకుట కేవలం క్రీస్తు కొరకే అనేటువంటి విషయం. మరి దాన్ని నేను వేరే వర్షన్స్లో చూస్తే చాలా సింప్లిఫైడ్గా రాశారు. నా మటుకైతే జీవించడం అంటే క్రీస్తే, తెలుగులో సింపుల్ వర్షన్లో. ఎన్ఎల్టీలో ఏం రాశారంటే, ఫర్ టు మీ లివింగ్ మీన్స్ లివింగ్ ఫర్ క్రైస్ట్ అండ్ డైయింగ్ ఈజ్ ఈవెన్ బెటర్. హౌ కెన్ దట్ బి పాసిబుల్? లివింగ్ మీన్స్ లివింగ్ ఫర్ క్రైస్ట్ అండ్ డైయింగ్ ఫర్ క్రైస్ట్ ఈజ్ ఈవెన్ బెటర్ అన్నాడు ఆయన. క్రేజీ కదా. యూజువల్గా వాక్యం గురించి తెలియని ప్రజలు ఇప్పుడు ఉంటే లోన నవ్వుకుంటారు, ఏం పంచాయతీ రా బాబు. అదే కదా వాక్యం చెప్తుంది కదా, మనకేమో శక్తి, లోకానికేమో వెరుతాను, మనకు మాత్రం దేవుని శక్తి. అయితే లివింగ్ మీన్స్ లివింగ్ ఫర్ క్రైస్ట్ అంట. అంటే నేను శ్వాస తీస్తున్నాను, బ్రతుకుతున్నాను, తింటున్నాను, వర్క్ చేసుకుంటున్నాను అంటే క్రీస్తు కోసమే అనే ఒక మాట. ఇంకొక వర్షన్లో యాంప్లిఫైడ్లో ఏమైనా ఉందంటే, ఫర్ టు మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్ అని చెప్పి దాంట్లో బ్రాకెట్లో కొంచెం ఎలాబొరేట్ చేస్తా, హీ ఈజ్ మై సోర్స్ ఆఫ్ జాయ్, మై రీజన్ టు లివ్ అండ్ టు డై ఈజ్ గెయిన్. అంటే ఆయన బ్రతకడానికి రీజనే తనని. ఇంకో వర్షన్లో, క్రైస్ట్ మీన్స్ ఎవ్రీథింగ్ టు మీ ఇన్ దిస్ లైఫ్ అండ్ వెన్ ఐ డై ఐ విల్ హ్యావ్ ఈవెన్ మోర్. ఓకే, సో అంటే క్రిస్టియన్ మైండ్ సెట్ యూజువల్గా ఇట్లా ఉండాలి అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం. అంటే క్రిస్టియన్ బేసిక్ ఐడియాలజీ కానీ మైండ్ సెట్ కానీ ఇది అయి ఉండాలంట. ఇది పాస్టర్కి ఉండాల్సిన మైండ్ సెట్ కాదు, అపోస్తులకు ఉండాల్సిన మైండ్ సెట్, లేదంటే ఇవాంజలిస్ట్కి ఉండాల్సిన మైండ్ సెట్, ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఉండాల్సిన ఆలోచన విధానం కాదు. క్రైస్తవుడు అంటే వాడికి ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటయ్యా అంటే, బ్రతుకుతున్నానంటే కేవలం క్రీస్తు వరకు బ్రతుకుతున్నాను, నా సంతోషం అంతా క్రీస్తులోనే ఉంది, నా సర్వస్వం ఆయనలోనే దాగి ఉంది, అసలు నేను సంతోషించేది ఆయన బట్టి, నేను ఉదయం లెగుస్తున్నాను, నా కోరిక ఏంటంటే ఆయనతో మాట్లాడాలని, ఆయనతో సహవాసం చేయాలని, అసలు ఏదేమైనా ఆయన తప్ప నాకు ఎవరు లేరు. దీన్ని ఏమంటారంటే విశ్వాసి యొక్క భాష. అలాంటి భాష ప్రతి విశ్వాసి మాట్లాడగలగాలంట. కానీ మనకు ఆ భాష రాదు కొన్నిసార్లు. మనం 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 ఎంతవరకు అంటే, సరే మన క్రిస్టియన్ అంటే ఆదివారం చర్చ్కి వెళ్ళాలి, యూజువల్గా బయట వాళ్ళలాగా స్మోక్ చేయకూడదు, సినిమా థియేటర్లకు సినిమాలు చూడకూడదు, బైబిల్ స్టడీ ఖచ్చితంగా మనం రావడానికి ప్రయత్నం చేయాలి, ఇక్కడికి క్రిస్టియానిటీ అనే ఒక రౌండప్ చేసుకున్నాం. కానీ అలా కాదు. క్రిస్టియానిటీ అంటే, క్రైస్తత్వం అంటే, ఎవడైనా నన్ను వెంబడింప తను తాను ఉపేక్షించుకొని ప్రతిరోజు సిలువనెత్తుకొని, కానీ ఎవరైనా నన్ను వెంబడించకోరినట్లా ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళాలి, ప్రతి వారం శుక్రవారం బైబిల్ స్టడీకి వెళ్ళాలి, మీరు సినిమా థియేటర్లకు వెళ్ళకూడదు అని అనలేదుగా. తను తాను ఉపేక్షించుకోవాలి, ప్రతిరోజు సిలువనెత్తుకోవాలి, ప్రతిరోజు ఆయన వెంబడించాలి. ఇది బేసిక్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ బిలీవర్. బేసిక్ అంటే కనీస ధర్మం అంటారు కదా, కనీస ధర్మం అంటే ఇక అది. దాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. మరి ఒకవేళ మనలో అలాంటి జీవిత విధానం లేదే అని అనిపిస్తే బాధపడాల్సిన అవసరం లేదు. ఓహో, జీవించడం అంటే ఇలానా, క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలా అని తెలుసుకుంటున్నాం అట్లీస్ట్. సో దాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే టు మేక్ ఇట్ స్లైట్లీ ఇంటరాక్టివ్, అలాంటి కొన్ని జీవితాలు, బైబిల్లో ఉన్న జీవితాలు ఏమైనా ఉన్నాయా? అసలు అలాంటి జీవితం జీవించడం సాధ్యమేనా? అలాంటి ఉదాహరణలు మనకు ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఏం చెప్తారు సమాధానం? ఏంటి ఉంటే? పౌల్ గారే ఉన్నారా? ఓకే, మోషే గారు ఉన్నారు. ఏంటి ఆయన ఎందుకని అట్లా అన్నారు మోషే అని? కూడా 80 years ఏజ్లో కూడా దేవుడి మీద బిలీవ్ చేసి ఆయన చెప్పిన మాట మీద నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాడు మోషే గారు. మీరు అన్నట్టుగానే మోషే గారు ఏంటంటే,
ఆయన ఐగుప్తియన్ అంటే ఈజిప్టియన్ లాగా ఉండేటువంటి ఒక గొప్ప అవకాశం, ఒక గొప్ప స్థాయిని దేవుడి ప్రజల కోసం వదిలిపెట్టుకోవటం ఎందుకు? ఆయనకి ఆయనకి ఆ ధననిధిలో లేదంటే ఐశ్వర్యంలో, ఆ గొప్ప పేరులో, ఆ గొప్ప సుఖాల్లో ఆయన సంతోషం కనబడలా. ఆయన ఏంటంటే కష్టమైనా నష్టమైనా చివరికి బానిసగైనా పర్లేదు, నేను ఆయన ప్రజలతో కలిసి ఆయన పని చేయడానికి నేను జీవిస్తానంటాం. సూపర్, మంచి ఎగ్జాంపుల్. నువ్వు పౌల్ గారు, దానియేల్ గారు, ఎందుకని? తను కూడా చెప్పాలంటే అన్ని ఒక హైలైట్ సీన్ చెప్పాలంటే ఏం చెప్తావు దానియేల్ గారు అంటే? సింహాల బోన్లో వేశారన్న, అక్కడ అది కాంప్రమైజ్ అవ్వలేదు. కింగ్ చెప్పమన్నా కూడా నేను చెప్పను, సో స్టాండ్ తీసుకుని అక్కడ నిలబడ్డాడు దేవుడి కోసం. దానియేల్ గారు బ్రతికితే క్రీస్తు కోసమే, చనిపోతే ఇంకా మేలు అన్న మాటను రుజువు చేశాడా లేదా? షడ్రక్ మెషక్ అబేద్నగో ఏంటి వ్యక్తులు అసలు? ఇప్పుడు మెసేజ్ చెప్పే ప్రకాష్ అయినా వెంటనే మనమైనా చెప్తాం, చావు అంటే భయం, ఫ్యూచర్ అంటే భయం. మనల్ని పోషించేది ఎవరు? దేవుడు. మన పిల్లలకి ఫీజులు కట్టేది ఎవరు? మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది కదా? మరి మనం ఎందుకు కంగారు పడిపోతున్నాం? మనం ఎందుకు ఆరాటపడిపోతున్నాం? సమాధానం మన దగ్గరే ఉంది. మళ్ళీ సమాధానానికి విరుద్ధంగా జీవించేస్తా ఉంటాం. దేవుడు ఒక్కసారి దెబ్బ కూడా అన్ని ఉన్నా ఒక్కొక్కసారి దేవుడు దెబ్బ కూడా కొడతా ఉంటాడు కదా మన డిసిప్లైన్ చేయడానికి. అదే అన్న, సమాధానాలు నువ్వే చెప్తున్నావు మళ్ళీ. అదే అన్న, డిసిప్లైన్ చేసే కూడా అంటే నేనేమంటున్నానంటే, మనకు దేవుడు అంటే ఎవరో తెలుసు, కానీ తెలుసు అంతే. కానీ ఇక్కడ మనం బైబిల్లో చూసే వ్యక్తులను చూస్తుంటే వాళ్ళకి తెలవటమే కాదు, కానీ వాళ్ళు తెలిసిన దానికి, తెలిసిన విధానానికి వాళ్ళు అప్రోచ్ అయిన విధానం. ఇప్పుడు డానియల్ గారు సింహాల బోన్లో వేస్తే దేవుడిని ఏం ఖర్చు చేయలేదే, ఏం మాట్లాడలేదుగా, ఆయన వెళ్ళగలిగాడు. ఎందుకు? పౌలు గారు చెప్పకముందే ఆ వచనాన్ని ఆయన నిజ జీవితంలో నిరూపించాడు. బతికితే నేను తండ్రి దేవుడి కోసం, యెహోవా కోసం బతుకుతాను, లేదంటే మరణిస్తే నా ఇంకా మేలే. షడ్రక్ మెషక్ అబేద్నగో కూడా అంతే. ఇంకా బైబిల్లో కాకుండా ఒకవేళ బయటకు వచ్చి చూస్తే ఎవరు కనబడతారు? రియల్ లైఫ్లో బైబిల్లో అంటే మనం చూడలేదు కానీ పౌలు అంటే చెప్తున్నారు, బయట అసలు అలా నిజంగా ఉన్నారా? ఎవరైనా ఎక్కడ? ఏ ప్రాంతం? ఒడిశా. గ్రామ్ స్టైన్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి మనం. వాళ్ళ వైఫ్ అయినా సరే కేసీఆర్ పెట్టకుండా. సో గ్రామ్ స్టైన్స్ కి అంత అవసరం ఏంటి? ఆయన ఒక కంఫర్ట్ లైఫ్ ని వదిలిపెట్టి ఎటువంటి రవాణా లేని ఒక అడవి ప్రాంతం ఒడిశాలోకి వచ్చి ఆయన చేయాల్సిన పని చేయటం. ఆయన ఏమనుకున్నాడు? ఆయన బ్రతికితే క్రీస్తు కోసమే బతకాలి, చావు అయితే ఇంకా మేలే. ఆల్ మిషనరీస్ ఫర్ దట్ మ్యాటర్, ఆల్ మిషనరీస్. బైబిల్ ఈవెన్ ప్రింట్ చేసిన జాన్ గుటన్, బైబిల్ ప్రింట్ చేసిన బైబిల్ విలియం కెరీ కూడా ఆన్లైన్. అదే ఫర్ దట్ మ్యాటర్ ఎనీ మిషనరీ, ఎర్లీ చర్చ్లో కానీ, అపోస్టల్స్ అయినా కానీ, ఫర్ దట్ మ్యాటర్ జీసస్ క్రైస్ట్ అయినా కానీ, వీళ్ళందరిని చూస్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడారో, ఏదైతే నమ్మారో దాని ప్రకారం జీవించారు. అదర్ సైడ్ మనల్ని చూస్తే ఏం కనిపిస్తుంది? వాళ్ళనే మాట్లాడుతున్నాం, వాళ్ళనే ప్రైజ్ లార్డ్ చెప్తున్నాం, వాళ్ళు చదువుకున్న వాక్యం మనం చదువుతున్నాం, కానీ వాళ్ళకున్న అప్రోచ్ మనకు లేదు లైఫ్కి. కానీ మనం ఏమంటున్నాం? వీఆర్ క్రిస్టియన్స్ అని అంటున్నాం. అంటే ఈరోజు పెద్ద మెసేజ్ అన్నట్టుగా ఏం కాదు, కానీ మళ్ళీ అక్కడక్కడే తిరుగుతాం బైక్ వేసుకొని, అదే సర్కిల్లో తిరుగుతాం. ఓకేనా? సో అంటే చాలా విషయాలు మాట్లాడడం ఉంది, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి ఐ జస్ట్ గో వెరీ కామ్. ఎందుకంటే మన ఐడియాలజీ మారాలి అనేది ఒకటి. నేను ఇందాక అడిగిన ప్రశ్నకి టక్ 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 మన సమాధానం చెప్పారు. పోషించేది దేవుడే, మమ్మల్ని కాపాడేది దేవుడే, మా భవిష్యత్తు దేవుడి చేతిలోనే ఉంది, మా పిల్లల భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది, మా కుటుంబాలు దేవుడి చేతిలో ఉన్నాయి. మరి ఉన్నప్పుడు బాధ ఎందుకు? విచారం ఎందుకు? సో దేవుడి చేతిలో ఉన్నప్పుడు మనం దేవుడికి అప్పచెప్పుకొని దేవుడు వర్క్ చేయాలి కదా.
దేవుడు చెప్పినట్టుగా మనం జీవించాలి కదా. సో ఆ ఆలోచనలు మనం చేయాలా. రైట్. అయితే నా చిన్న ప్రశ్న ఏంటంటే, అసలు అంతగా క్రీస్తు కోసం ఎందుకు బ్రతకాలి అనేది ఫస్ట్ ప్రశ్న. అసలు ఏంటి క్రీస్తు కోసం ఎందుకు బ్రతకాలి? నా లైఫ్ నేను బతుకుతా పోయి, ఐ లివ్ మై లైఫ్. ఈ స్లోగన్ కదా, ఐ లివ్ మై లైఫ్ టు ద ఫుల్లెస్ట్. నేను హ్యాపీగా బతుకుతాను, హ్యాపీగా ఉంటాను, అందులో తప్పేమైనా ఉందో? అస్సలు లేదు, తప్పేం లేదు. కానీ దేవుడు ఏమన్నా అంటే డినై యువర్ సెల్ఫ్. ఏంటి దేవుడు ఏమన్నా మనల్ని ద్వేషించేవాడా, క్రూరుడా అంటే మళ్ళీ అది కాదు. సో మనం ఏంటంటే బేసికల్గా కంప్లీట్గా మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటేనే మనకి చాలా వాటికి సమాధానాలు వస్తాయి. లేదంటే మన అండర్స్టాండింగ్లో మనమే ఉంటాం. సో దేవుడి కోసమే ఎందుకు బ్రతకాలి? ఒకటి, అసలు దేవుడు అనంతుడు, గొప్పోడు. ఆయనకిను నాకు ఏంటి సంబంధం? నేనెవరిని? ఒక చెట్టుకు రాలిపోయి ఎండిపోయి ఆకు లాంటివాడిని. ఒక చెట్టు ఎండిపోయి రాలిపోయే ఆకు, అలాంటిది నేనైతే. ఆయన అనంతుడు, అసలు ఆయనకి నాతో సంబంధం ఏంటి? ఈ ప్రశ్న మనం అడగాలిగా. అంత గొప్ప దేవుడితోటి నాకేంటి పని? అసలు ఆయనతో నాకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? సో ఇలాంటి క్వశ్చన్స్ మనం అడగాలి. అడిగితే మనకు అర్థమవుతుంది. లేదంటే ఏమైపోద్ది అంటే ఒక మూస భక్త అంటారు. అంటే ఏంటంటే మా అమ్మ మా నాన్న క్రిస్టియన్స్ కాబట్టి నేను చర్చ్కి వెళ్తాను, లేదు మా అమ్మ మా నాన్న ఒకవేళ ముస్లిం ఫెయిత్లో ఉంటే నేను మసీద్కి వెళ్తాను. పాయింట్లెస్. రుచి చూసి తెలుసుకోవాలి దేవుడిని. సో దాంట్లో కొన్ని ప్రశ్నలు వేసుకుంటా. నేను 1-2 రిఫరెన్సెస్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, క్విక్గా చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న ఏంటంటే, హూ ఈజ్ గాడ్? మన ఫిలిపియన్స్ స్టార్ట్ అది ఒకటే, కానీ మనం యూటర్న్ తీసేస్తున్నాం కంప్లీట్గా. నా ప్రశ్న ఏంటంటే, లాస్ట్ వీకే బ్రతుకుట క్రీస్తు అంటే ఏంది? ఆ సమాధానం ఎందుకు? ఆయన కోసం బతకటం ఏంటి? నా జీవితం కదా, ఆయన కోసం బతకటం ఏంటి? మరణిస్తే మేలా? అంత పెద్ద డైలాగ్. మరణిస్తే బెటర్ లైఫ్ ఎట్లా వస్తుంది? మరణిస్తే అయిపోయింది, ఇంక బెటర్ లైఫ్ లేదు కదా. సో ఇలాంటి విషయంలో మనం చూస్తా హూ ఈజ్ గాడ్ అన్నప్పుడు దేవుణ్ణి మన కొంత అసలు ఆయన ఏంటి, ఆయన పరిచయం మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనలు 90వ అధ్యాయం మీరందరూ కూడా తీయడానికి ప్రయత్నం చేయండి. అమ్మ ఏసీ తగ్గినా ఆపేమన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి, కొంచెం తగ్గిస్తా. 26 కీర్తనలు 90. మైక్ తీసుకున్నారు, ఐ మీన్ ఉంటుంది కాబట్టి అందరు తీయండి. మనం చూద్దాం, కంగారు ఏం లేదు. జాగ్రత్తగా ఆ మాటలు వెంటనే ట్రై చేయండి. 2వ వచనం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. అంటే దేవుని యొక్క స్థాయి చూడండి. దేవుడు గురించి మాట్లాడతా ఆ దేవుడు ఎవరు అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తా. దేవుడు ఎవరయ్యా అంటే పర్వతములు పుట్టక మునుపు ఉన్నాడంట ఆయన. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకాన్ని పుట్టించక మునుపు. అసలు భూమి లేదట, లోకం లేదంట, మానవుడు లేదంట. అసలు మానవుడి యొక్క అవసరం లేకుండానే బతుకుతున్నాడు ఆయన. ఈ భూమి, ఈ లోకం లేదంటే ఈ పర్వతాలు ఆయనకి అవసరం లేదు. అవన్నీ పుట్టక ముందు, యుగయుగముల ముందే ఆయన దేవుడు. దేవుడు ఎవరయ్యా అంటే అసలు నీతో నాతో సంబంధం లేకుండా ఆయన యుగయుగముల మునిపే, భూమి ఈ పునాదులు వేయక మునిపే ఆయన దేవుడుగా ఉంటున్నటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం. ఇదే 93వ అధ్యాయంలో ఇంకొక ఇంట్రడక్షన్. అంటే దేవుడిని ఒక సైడ్, ఒక రవ్వంత దేవుడిని చూడటానికి ఒక చిన్న ప్రయత్నం. 2వ వచనం, 93 2వ వచనం. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి ట్యాగ్ లైన్ ఏంటంటే సదాకాలం, అంటే ఫర్ ఎవర్ లాస్టింగ్. ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. ఆయన ఏంటి దేవుడి గురించి మాట్లాడతా, దేవుడి గురించి ఒక పదం ఏం మాట్లాడతాం అంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అంటే ఆయన ఉనికిలోకి వచ్చాడు. ఇప్పుడు మనం ఎట్లా
జన్మించామంటే మనం చెప్తాం మా ఫాదరు, మా మదరు, మా గ్రాండ్ ఫాదర్ ఇట్లా అని. గాడ్ ఏంటంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. మనం ఎవరినైతే చూస్తున్నామో, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో, మనం ఎవరినైతే పూజిస్తున్నామో, ఆయన స్థాయి ఏంటంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఎవరితో అవసరం లేదు ఆయనకి అసలు ఎవరితో అవసరం లేదు. ఆయన యుగ యుగములకు మునిపే, పర్వతాలు ఈ భూమాకాశాలు లేక మునుపు ఆయన దేవుడుగా ఉన్నాడు. అప్పటికే సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆయన. అలాంటి దేవుడి గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. ఇప్పుడు ఒకసారి ఇంకొక వచనం చూద్దాం. జెర్మయా 10:10. పదో అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు ఫాలో అవుతున్నారా? యెహోవాయే నిజమైన దేవుడట, ఆయన మాత్రమే జీవం గల దేవుడట. మళ్ళీ చెప్తున్నాడు భక్తుడు, ప్రవక్త, సదాకాలం ఆయనే రాజు, ఆయనకు ఉగ్రత వస్తే భూమి కంపిస్తుందంట. భూమి కంపిస్తుంది, ఆయన కోపంని సహించలేవు. అంటే ఆయనకి జస్ట్ చిన్న యాంగర్ వస్తే యావత్తు ప్రపంచాలు, పునాదులు, పర్వతాలు కదిలిపోతాయంట. అంటే ఎంత గంభీరమైన మాటలో చూడండి. మనం దేవుడు అంటే ఏంటి, చాలా క్యాజువల్గా అప్రోచ్ అవుతాం. దేవుడు అంటే ఏదోలే అన్నట్టుగా వచ్చేస్తాం. కానీ ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటయ్యా అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్. అసలు మనతో అవసరమే లేదు. మనం ఏమనుకుంటామంటే ఒక 10 రూపాయలు ఎక్కువ వేస్తే దేవుడి దగ్గర, మనం ఇచ్చే తైటు ఒక రోజు ముందు వేసేస్తే, దానికి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వగలిగితే, ఒక 2 వారాలు ఎక్కువ సమయం దేవుడితో గడిపేస్తే ఏదో ఫీలింగ్, తెలియని ఫీలింగ్. వాస్తవంగా అసలు మనం అసలు ఆయనకు అవసరం లేదు. అసలు అవసరం కాదు. అసలు ఆయన స్థాయే వేరు. పర్వతాలు, భూమి, ఆకాశాలు పుట్టక ముందు ఆయన ఉండటం ఏంటి? ఇటర్నల్గా ఉండే దేవుడు అంట ఆయన. అంటే ఎవర్ లాస్టింగ్ గాడ్. ఆయనకి జీవం లేదు, మరణం లేదు. అయితే ఇంకొక మాట మనకు బాగా పరిచయమైన మాట, జెనసిస్, ఆదికాండం 1st చాప్టర్ 1st వర్స్. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. చాలు. అది ఎంత సింపుల్గా చదివేసాం చూసారా? అసలు భూమి ఆకాశాన్ని సృష్టించడం ఏంటి? భూమి ఎంత పెద్దది, ఆకాశాలు ఎంత పెద్దవి, దాన్ని సృష్టించగల స్థాయి ఉండాలంటే అసలు ఏమై ఉండాలి ఆ మనిషి? ఏఐ సృష్టిస్తే అల్లాడిపోతుంది ప్రపంచం అంతా. ఏఐ కాదు ఇది. ఏఐలు ఎప్పుడూ అయిపోయినాయి అన్నీ. భూమిని, ఆకాశాన్ని అంట ఒక మాట పలికితే సృష్టింపబడినాయి అంటాయి. దేవుని స్థాయిని మనం అర్థం చేసుకోవడానికి చిన్న ప్రయత్నం, మనకు తెలియని వచనాలను కాదు. భూమిని, ఆకాశాన్ని ఒక మాటలో ఆయన సృష్టించటం. ఇంకొక చివరి మాట, యెషయా 66వ అధ్యాయం. చాలా వచనాలు మనం చూడొచ్చు, కానీ జస్ట్ ఒక గ్లిమ్స్, హూ ఈజ్ గాడ్. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. మొదటి వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆయన ఆజ్ఞిస్తున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టలను ఉద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టలను ఉద్దేశించినది ఏపాటిది? సరే, ఆ కాంటెక్స్ట్ మనం ఒక్కసారి పార్క్ చేస్తే ఆయన మాటలు చూడండి. ఆకాశం అంట ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం. అంటే దేవుని స్థాయిని ఆయన ఎలివేట్ చేస్తా, దేవుణ్ణి రివీల్ చేసుకున్న విధానం. అసలు ఆయన స్థాయి ఎంత గంభీరమైన స్థాయి. కీర్తనలో ఒక మాట ఏముంటుందంటే, ఆయన నాసిక రంధ్రంలో నుంచి వచ్చే ఊపిరి, ఆ ఊపిరిని బట్టి మహా సముద్రాలు ఎండిపోతాయట. ఆయన స్థాయి అలాంటిది. అగ్ని వంటి కన్నులు గలవాడు ఆయన. ఆయన గద్దిస్తే ఎర్ర సముద్రం ఇమీడియట్గా 2 పాయలు అవ్వటం. ఇదేంటి? ఇదంతా ఒక ఫ్యాంటసీ కాదు, ఇది చరిత్ర, హిస్టారికల్ ఎవిడెన్సెస్ తోటి మనం చూస్తున్నటువంటి వాక్యం.
దిస్ ఈజ్ జస్ట్ నాట్ ఏదో బుక్లో ఉంది ఒక ఫెయిత్ కాదు. ఎన్ని హిస్టారికల్ ఎవిడెన్సెస్ విత్ ప్రూఫ్స్ విత్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. దేవుడి స్థాయి ఏంటంటే ఆయన పరిశుద్ధుడట, ఆయన మంచివాడట, ఆయన నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారాలంట, ఆయన ప్రేమ గలవాడంట, ఆయనకి అసలు సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్, ఆయన ఆది లేదు అంతం లేదు. సో ఆదికి అంతానికి మధ్యలో మనం ఆయన ఫిట్ చేయడానికి అవకాశం లేదు. పర్వతాలని, మహామహా సముద్రాలని, ఆకాశాలని, భూమిని, సృష్టిని మొత్తం సృష్టించిన వాడు. ఆయన స్థాయి ఏంటంటే మనిషి వివరించలేనంత స్థాయి ఆయనది. అయితే ఇంకొక మాట మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన స్థాయిని పెంచడానికి అవకాశం లేదు. ఆయన ఇన్ఫినిటీలో ఉన్నాడు. ఆయన అంటే ఏదో చేస్తే ప్రకాష్ కొంచెం ఎలివేట్ అవుతాడంటే 100% అవుతాడు, కానీ దేవుడికి అవకాశం లేదు. నీ వర్షిప్ నా వర్షిప్ వల్ల దేవుడు 1 ఇంచ్ పెరిగిపోతాడు, ఆయన ఇంకొంచెం పెద్దవాడు అవుతాడు, అట్లా లేదు. హీఈస్ అట్ ఎక్స్ట్రీమ్ పాయింట్. నేను చెప్పే పాయింట్ ఏంటంటే దేవుడు అనంతుడు, ఈజ్ అట్ ఎక్స్ట్రీమ్ పాయింట్. అయితే ఇది ఒక పక్కన పార్క్ చేద్దాం. దేవుని స్థాయిని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. దేవుడు ఏంటంటే సముద్రాన్ని సృష్టించి దానికి గీతలు గీశాడంట. అలలు ఈ ఎత్తునే అలలు రావాలి, ఈ బోర్డర్ దాటి రాకూడదు అని అంటే మౌనంగా దేవుడు చెప్పిన మాట కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి సముద్రాలు వింటా ఉన్నాయంట. అదేవిధంగా సృష్టి కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటి ఆజ్ఞ ప్రకారం అవి జీవిస్తూ ఉన్నాయి. సో దేవుడు అంత గొప్ప స్థాయి కలిగిన వాడు దేవుడు. మనం పక్కన ఆ దేవుడిని పార్క్ చేద్దాం ఒకసారి. హూ ఈజ్ మ్యాన్ అనేది ప్రశ్న. మనిషి ఎవరు? గడ్డి పువ్వు వంటి వాడు, అబ్బా. నీటి పొడుగు వంటి వాడు, అబ్బా. మీరు చెప్పే మాటలకి ఇందాక మనం మాట్లాడిన మాటలకి అసలు ఎక్కడ ఏంటి అర్థం కావట్లేదు నాకు. ఓకే, ఆయన స్థాయి ఏంటి? అసలు గడ్డి పువ్వును మనం ఎట్లా వివరించగలం? నీటి బొగ్గ, ఏ పాటి వాడు, అది ఒక విధానం. అయితే మనకి ఈ సృష్టి ఆరంభంలో దేవుడు ఎలా మనిషిని సృష్టించుకున్నాడు అని మనకు తెలుసు. క్రియేషన్ ఎలా జరిగింది, ఫాల్, మనిషి పతనం ఎలా ప్రారంభమైంది, ఇవన్నీ మనకు తెలుసు. ఆ స్టోరీ లైన్లోకి వెళ్ళట్లేదు, కానీ దాని నుంచి చూస్తా మనిషిని దేవుడు ఎంతో ప్రేమతో సృష్టించుకున్నాడంట. మనిషిని లేదంటే మానవుణ్ణి దేవుడు చాలా ఇష్టంతో ప్రేమతో సృష్టించుకున్నాడు. ఎలా సృష్టించుకున్నాడు? దేవుడు పోలికలో, తన స్వరూపంలో దేవుడు ప్రేమించి సృష్టించుకున్నాడు. దేవుడికి అవసరమా? అవసరం లేదు. ఈ మనిషి లేనప్పుడే ఆయన రాజు, ఈ మనిషి లేనప్పుడే ఆయన దేవుడు అధికారి. అప్పటికే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచే ఆయన ఆరాధనకి అర్హుడు. ఆయన దేవదూతలు ఆయన ఆరాధిస్తూ ఉన్నాయి. అయితే దేవుడు సృష్టించుకున్నాడు. తర్వాత ఆ గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ఏం జరిగిందో మనకు తెలుసు. అక్కడ ఏం జరిగింది? అక్కడ దేవుడు చెప్పిన పనిని ఏం చేశాడు? ఈ అల్పమైన మానవుడు ఏం చేశాడు? డిసోబీడియన్స్ చూపించాడు. దేవుడా ఏం కాదులే, ఈరోజు మనం ఎలా అనుకుంటున్నాం, ఆ రోజు ఆదాం అలాగ అనుకున్నాడు. మనం ఏమనుకుంటాం? ఆదాం ఒక్క పని ఎట్లా చేసిండు అబ్బా పెచ్చోడు, అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవన్నీ చూసుకోక దీని దగ్గరికి ఎందుకు పోయాడు? నేనేమంటానంటే ఆదాం హీ మైట్ హావ్ డిలేడ్ డూయింగ్ దట్. ఆడమ్ అండ్ ఈవ్ మనం ఇంకా ఎర్లీగా కమిట్ అయ్యేవాళ్ళం ఆ తప్పుకి. మనం ఇంకా ఎర్లీగా కమిట్ అయ్యేవాళ్ళం. సో సరే, పాపం ఎంటర్ అయ్యింది, మనం అది చూస్తూ ఉన్నాం. ఒక పక్కన మనం దేవుని యొక్క స్థాయిని మనం చూస్తూ ఉన్నాం. అయితే జెనసిస్కి వెళ్దాం మళ్ళీ. సిక్స్త్ చాప్టరు, జెనసిస్ 6th చాప్టర్. జాగ్రత్తగా అందరు తీయండి. దాంట్లో 5, 6, 7 వచనాలు. ఆదికాండం 6వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని భూమ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెరదనియు యెహోవా చూచి తాను భూమి మీద కరుణను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నిన్ను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను
భూమి మీద ఉండకుండా తుడిచివేదును. ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము పొందుతున్నాను. రైట్ రైట్ రైట్. ఏంటంట 5th వర్స్ మీరు చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఏంటి ఎల్లప్పుడు అంట, ఎల్లప్పుడూ అది చాలా చెడ్డది, వాళ్ళ తలంపులు చెడ్డయి, వాళ్ళ చెడుతనం గొప్పది. అంటే ఏంటంటే అది అధికమైన స్థాయిలో. ఏ స్థాయిలో అంటే అప్పటికే మర్డర్ స్టార్ట్ అయిపోయినాయి. మనం ఫస్ట్ మర్డర్ చూస్తాం జెనసిస్లో అన్నదమ్ముల మధ్యన. అదేవిధంగా రాంగ్ రిలేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి, ఒక అన్యాచురల్ సెక్స్ స్టార్ట్ అయిపోయింది, మనుషుల మీద ప్రేమ లేదు, కోపాలు స్టార్ట్ అయిపోయినాయి, దొంగతనాలు స్టార్ట్ అయిపోయినాయి. ఎంత ఘోరమైన పాపం అక్కడ ఉండకపోతే దేవుడు అంత గొప్ప మాటలు మాట్లాడతాడు. మనం చూస్తూ ఉన్నాం ఫుల్ ఆఫ్ సిన్ఫుల్ లైఫ్స్ మనుషులు దాంట్లో. సో దేవుడు అది చూసి తట్టుకోలేక ఆయన మాట్లాడిన మాట, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియో అని. అంటే దేవుడు యొక్క స్థాయి చూడండి. ఒక సైడు దేవుడు కావాలంటే ఒక మాట ఇట్లా అంటే భూమి ఆకాశం సృష్టింపబడింది, అదే ఒక మాట ఇది ఉండకూడదు అని అంటే అంత నాశనం అయిపోతుంది. ఒక క్షణమే కదా మన జీవితాలు. నీటి బుగ్గ వంటి జీవితాలు అంటే ఎంత అల్పమైనవి. అయితే దేవుడు ఏం చేశాడు, అలా అనలేదంట. దేవుడు అనలేదు. తర్వాత మనం ఆ స్టోరీ లైన్లో చాలా చూస్తాం. నోవా ప్రళయం చూస్తాం. దాని తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ దేవుడు తన కోసం మళ్ళీ ప్రజల్ని ఎన్నుకోవటం, లేదంటే అబ్రహాం రావటం, ఐజక్ గారు రావటం, యోషోబు గారు రావటం, ఈ స్టోరీ లైన్ అంతా మనం చూస్తా దేవుడు ఒక గుంపుని లేదంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఎన్నుకోవటం మనం చూస్తాం. వాళ్ళు అప్పటికే ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఇజ్రాయేలీలు దాస్యంలో ఉన్నారు, స్లేవరీ, ఈజిప్ట్లో ఉన్నారు. ఎవరు ఈ ప్రజలయ్యా అంటే వాళ్ళ పాపం గొప్పది. వాళ్ళ పాపం గొప్పదైపోయింది. వాళ్ళ చెడుతనం కలిగి ఉన్నారు, పాపంలో ఉన్నారు. దేవుడు అంటే ఎవరో ఆలోచన లేనటువంటి వారుగా ఉన్నారు. అన్నిటికి మించి వీళ్ళు బానిసలుగా ఉన్నారు. ఈ బానిసలతో పని ఏముంది మనకి? ఇప్పుడు కంపెనీలో ఎవరైనా ఇంటర్వ్యూ చేసి తీసుకోవాలంటే ఏం చూస్తారు? ఫస్ట్ వీడు మనకు పనికొస్తాడా, వీడు హుషారుగా ఉన్నాడా లేదా, వీడు మబ్బుగా ఉన్నాడా, ఏగా చూసేది. ఎండ్ ఆఫ్ ది డే వీడు స్కిల్ఫుల్ ఉన్నాడా లేదా, వీడు మనకు రెవెన్యూ జనరేట్ చేస్తాడా లేదా, ఇలాంటివి చూస్తారు. కానీ అసలు ఎటువంటి స్కిల్ లేనివాడిని అసలు ఇంటర్వ్యూకి వాడిని షార్ట్ లిస్ట్ కూడా చేయరు. ఈజిప్ట్లో స్లేవరీలో ఉండి దేనికి పనికిరాని వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసింది దేవుడు అందరినీ ఎన్నుకున్నాడు. అంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, బ్రతుకుట క్రీస్తే అన్నప్పుడు ఎందుకు అనాలి అంత మాట? ఆ స్లేవరీలో ఉన్నవాడు చెప్తాడు ఎందుకు అనాలి ఆ మాట. అంటే ఆ స్లేవరీలో మగ్గిపోతా, ఎటువంటి గౌరవం లేకుండా, జీవితం మీద ఎటువంటి ఆశ లేకుండా అల్లాడిపోతే ఇంక అయిపోయింది జీవితం అన్నప్పుడు అక్కడికి రెస్క్యూ చేయడానికి ఒకరు వస్తారు చూసావా? వాళ్ళని చూసినప్పుడు ఆ రెస్క్యూ చేసిన తర్వాత వాడు అంటాడు ఆ మాట, ఇక బ్రతికితే ఈయన కోసం బతకాలి, ఇంకేం లేదు, ఇంకా నేనేం చేయడానికి లేదు, నా జీవితం ఏంటో నాకు తెలుసు, ఎంత ఘోరమైన పరిస్థితిని బతికానో నాకు తెలుసు, నాకు కుటుంబం లేదు, నాకు ఆహారం లేదు, నాకు బట్టలు లేవు, ఒక భవిష్యత్తు లేదు, అసలు నేను దేనికి పనికిరాను, నన్ను షార్ట్ లిస్ట్ చేసి నాకు జాబ్ ఇచ్చాడు, ఇక బ్రతికితే ఫెయిత్ఫుల్గా నేను ఇక్కడ కరెక్ట్గా జాబ్ చేయాలి, ఫెయిత్ఫుల్గా నేను ఈయన దగ్గర నేను రిపోర్ట్ చేయాలి, ఆయన ఏది చెప్తే ఆ గైడ్లైన్స్లో నేను వెళ్ళాలి అని ఎవరు అంటారంటే కేవలం ఆ ఈజిప్ట్ స్లేవరీ ఎక్స్పీరియన్స్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు మాత్రం చెప్పగలరు. సరే, ఆ లైన్ మనం చూస్తా, మనం కొంచెం ముందుకెళ్దాం. అయితే ఆ ఈజిప్ట్లో అంటే మనకు స్టోరీ లైన్ తెలుసు కాబట్టి నేను చాలా షార్ట్ లిస్ట్ చేస్తున్నా. అయితే ఒక్కసారి నేను పాజ్ పెడతా, మనం కొంచెం మాట్లాడాం కాబట్టి. ఏమైనా 1-2 పాయింట్స్ ఏమైనా మాట్లాడతారా? ఆర్ ఇస్ ఇట్ సో బోరింగ్ ఆర్ ఇస్ ఇట్ గోయింగ్ ఇన్ లైన్? వాట్ యూ గైస్ థింక్? ఆర్ ఐ మేకింగ్ సెన్స్? ఏదైనా 1-2 పాయింట్లు అని చెప్పాలా, లేదంటే అవి గుడ్ టు గో? ఎవరైతే వీక్ అని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రం దేవుడు ప్రేయర్ చేయాలి. ఓకే, దట్స్ వన్ గుడ్ పాయింట్. గాడ్కి ప్రేయర్కి ఇవ్వగలిగేది దోస్ హూ ఫీల్ దట్ దే ఆర్ వీక్. లేదంటే
ఐఎమ్ ఓకే, నేను పర్సనల్ గా సఫిషియెంట్ అంటే నాకు పెద్దగా దేవుడిని అంత రేంజ్ లో నేను చూడకపోవచ్చు. ఫెయిల్యూర్స్ వస్తారు కదా, పెయిన్ ఫీల్ అయ్యి స్లేవరీ అనేది అంటే ఈ రోజు స్లేవరీ పోషణ ఆ రోజు స్లేవరీ లేదు, ఏదైనా కష్టాలు అనేది మనం ఊహించలేమంటాం. అలాంటి కష్టాల నుంచి మరి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టెప్ అంటే తీసుకుంటారు. కానీ ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మనం ఎప్పుడు మనం మనం అనాలేని కూడా కాకుండా మాట లేదు మాట్లాడడానికి అవసరం కావట్లేదు అనిపిస్తుంది. అట్లా కూడా కాదు. ఏమైపోయిందంటే మనం కొన్నిసార్లు బహుశా స్లేవర్లో ఉండటం ఇష్టపడిపోయాం అనుకోండి. అరే వాడు ఇసురుతాడు బై ప్లేటు, అన్నం కొంచెం కింద పడితే మట్టి పడుతుంది, అయినా కూడా నాకు ఆ మట్టి భోజనం బంగారంలాగా అనిపించింది, వాడు 4 దెబ్బలు కొడుతున్నాడు అయినా నాకు ఓకే. అలవాటు పడిపోయి ఇదే జీవితం అనుకోవడం కూడా ఒక ప్రమాదం ఉంది. అది కూడా ఒక 1 పాయింట్. మీరు చెప్పింది ఒకటి, ఇది కూడా ఒక విధానం. అయితే ఇంకా ఏమైనా ఎనీథింగ్ నో, షుడ్ ఐ గో ఫార్వర్డ్? అయితే ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏం అర్థం చేస్తామంటే, సరే ఇజ్రాయెల్ ప్రజలను మనం చూద్దాం. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. ఒక గౌరవం లేదు, ఒక సరైన న్యాయం లేదు, కొడితే పడాలి, ఒక పూట చేసే పని 3 పూటలు చేయండి అంటే చేయాలి, నిద్ర లేదు, పొద్దున్న 4 గంటలు లెగాలంటే లెగాలి, ఒక 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 అర్థం లేకుండా మీనింగ్ లేకుండా బతుకుతూ ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని దేవుడు గొప్పగా మోషేను వాడుకొని అద్భుతంగా వాళ్ళని నడిపించి అమేజింగ్లీ వాళ్ళని రెస్క్యూ చేసి, దేవుడు రెస్క్యూ చేయడమే కాకుండా వాళ్ళకి చక్కటి వాగ్దానంతో వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. ఆల్రెడీ జెన్సిస్లో ఏం చెప్పాడంటే, వీళ్ళ మనుషుల హృదయం నిండా పాపమే ఉందంట. జెన్సిస్లో మనం అక్కడ ఒక మాట చూసాం, ఏంటిది అది 6వ వచనంలోనే, నరుల చెడుతనం భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదే. ఆ టైంలో కాదు, ఎల్లప్పుడూ చెడ్డదే. అంటే దెర్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. ఎల్లప్పుడూ అంటే ఈవెన్ టుడే ఎల్లప్పుడూ చెడుతనం అంటే దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, దెర్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. మనం ఏమనుకుంటామంటే, నాకు మంచి జాబ్ ఉంది, నేను చక్కగా జీవిస్తున్నాను, ఎవరికి హాని చేయట్లేదు, అదొక డిసెప్షన్. దెర్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మనం గమనించాలి. అయితే ఈ ప్రాబ్లమ్ ఈ రెస్క్యూ చేయబడిన వ్యక్తుల్లో కూడా ఉంది. ఈజిప్ట్ నుంచి పికప్ చేసిన ఈ గుంపు దగ్గర కూడా ఉంది. అయితే దేవుడు వీళ్ళని విడుదల చేయించాడు, ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. విడుదల చేయించిన తర్వాత వాళ్ళకి చక్కగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు ఏంటో వాళ్ళకి రివీల్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. తర్వాత ఏమైందో కూడా మనకు తెలుసు. ఇమీడియట్గా వాళ్ళు వేరే దేవుణ్ణి సృష్టించుకోవటం, ఓకే, దేవుడు జీవించమన్న విధంగా జీవించకపోవటం, నీకన్నా మేము అక్కడ ఉంటేనే బెస్ట్ అని చెప్పి దేవుడి మీద గొనగటం ప్రారంభించటం, కొట్టుకోవటం, చంపుకోవటం, మళ్ళీ తప్పుడు జీవితం జీవించటం, వేరే దేవుళ్ళని ఆశ్రయించటం, విగ్రహాలు తీసుకురావటం, అసలు మాకు ఆ దేవుడు మాకేం చేయలేదు అన్నట్టుగా ప్రవర్తించటం. సాధ్యమా అది? ఏంటి, నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు? ఎలాంటి జీవితాన్ని నీకు ఇచ్చాడు? నీకు 40 సంవత్సరాలు విల్డర్నెస్లో ఎలాంటి భోజనం పెట్టాడు? నీకు నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్, కబాబులు కావాలంటే కబాబులు, ఫ్రీ ఫుడ్. నేను దేవుడు అంతగా ప్రేమించిన తర్వాత కూడా దేవుడు వద్దు అని అనగలడా అంటే మనిషి అనగలడు. నరుల హృదయం అంతా చెడుతనం. అయితే మనం ఏం మాట్లాడుతున్నాం? హూ ఈజ్ మ్యాన్ అని మాట్లాడుతున్నాం. అదర్ సైడ్ హూ ఈజ్ గాడ్ అని మాట్లాడితేనే ఆయన క్యారెక్టర్ కూడా మనం చూస్తున్నాం. ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటంటే, ఎవరైతే స్కిల్ఫుల్గా లేరో, ఎవరైతే అనవసరమో, ఎవరైతే డిగ్రేడెడో, ఎవడైతే పనికిరానోడో వాళ్ళ దగ్గరికి దేవుడు వెళ్ళాడట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. స్కిల్ఫుల్ మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేయాలి ఆయన. అన్వర్ది ఫెలోస్, గుడ్ ఫర్ నథింగ్ ఒక బ్యాచ్ని దేవుడు పికప్ చేయడానికి ఇష్టపడ్డాం. క్రిస్టియన్స్ అందరూ వాళ్ళే. వాస్తవానికి మనం అనుకుంటాం అంతే. దేవుడు ఎవరెవరిని ఎన్నుకున్నాడయ్యా అంటే పనికి రాని వాళ్ళని. ఏంటి, సో మనం చెప్పుకుంటా వెళ్తే బేసికల్గా అదే. దేవుని బ్యూటీ ఏంటంటే పనికి రాని దాన్ని పనికొచ్చేలా చేయడం ఆయన బ్యూటీ. అయితే పనికి రాని దాన్ని పనికొచ్చేదాకా చేసిన తర్వాత
దేవుడిని మర్చిపోవడం మనిషి బ్యూటీ. మానవుడి బ్యూటీ ఏంటంటే మేలు దొరికేదాకా దేవుడు అంటాం, ఆ మేలు అనుభవిస్తే దేవుడిని వదిలిపెట్టేయటం. దిస్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇది ఒక మ్యారథాన్ ఇది కూడా. సో ఇది గమనించుకుంటా మనం ఇంకొక 1-2 వచనాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. డ్యూటెరానమీ. అయితే ఈ ప్రజలు ఏం చేశారంటే దేవుడు అసలు మాకు లేడు, దేవుడు మాకు ఏ మేలు చేయలేదు, ఈ దేవుడు మాకు వద్దు అని చెప్పి వాళ్ళ విగ్రహాలను తీసుకొచ్చి బలులు అర్పించి నానా గందరగోళం చేసి సొంత చిన్న బిడ్డల్ని అగ్నిలో వేసేయటం, ఏంటి అన్యాచురల్గా వాళ్ళ రిలేషన్స్ కలిగి ఉండటం, ఒక వర్స్ట్ లైఫ్ స్టైల్ వాళ్ళు ప్రారంభించారు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఏం చేశాడు దేవుడు అనేది చూద్దాం. అంటే మనం దేవుడిని కూడా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. డ్యూటెరానమీ 4th చాప్టర్. డ్యూటెరానమీ 4th చాప్టర్ అందరూ తీసాక ప్రయత్నం చేయండి. దాంట్లో 37వ వచనం. ఆయన నీ పితరులను ప్రేమించాను కనుక. ఎవరితో చెప్తున్నాడు చూడండి ఇదంతా. మళ్ళీ వాళ్ళ జనరేషన్స్ టు జనరేషన్స్కి మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు వీళ్ళందరూ అంటే దేవుణ్ణి వదిలిపెట్టిన వాళ్ళు, అన్స్కిల్డ్ ఫెలోస్, ఏ మంచి లేనోళ్ళు, ఎటువంటి గ్రాటిట్యూడ్ లేనోళ్ళు, ఎటువంటి నీతి లేనోళ్ళు, అలాంటి ప్రజలతో మళ్ళీ మాట్లాడుతున్నాడు. వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకున్నాను. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతున్నాను. ఆయన నీ పితరులను ప్రేమించాను కనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకున్నాను. దేవుని యొక్క వ్యక్తిత్వం అది. అంటే ఆయన చెప్తా ఉన్నాడు అన్నమాట, పితరుల్ని ఆయన ప్రేమించాడు కాబట్టి, వాళ్ళతో ఒక వాగ్దానం చేశాడు కాబట్టి, వాళ్ళతో ఒక నిబంధన చేశాడు కాబట్టి, వాళ్ళ పక్షాన్ని నేను ఉంటాను అన్నాను కాబట్టి, ఆయన నమ్మకంగా ఏం చేశాడంట, ఆ మాట వదిలిపెట్టకుండా ఆయన వారి తర్వాత వారి సంతానాన్ని కూడా ఏర్పరచుకున్నాడు అని చెప్తా ముందుకు మనం వెళ్తే 7th చాప్టర్లో, అదే బుక్లో 7th చాప్టర్లో 8th వర్స్ చూద్దాం. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు కనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాడు. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అక్కడ ఆధారు, అక్కడ భక్తుడు, అక్కడ ప్రజలు గుర్తు చేస్తున్నాడు. ఏం గుర్తు చేస్తున్నాడు అక్కడ? ఒకసారి మీరు ఆలోచించండి. అక్కడ ఏ విషయాలు గుర్తు చేస్తున్నాడు? 2 విషయాలు గుర్తు చేస్తున్నాడు. దేవుని యొక్క నమ్మకత్వం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క యథార్థత, ఆయన చేసిన నిబంధన ఒకవైపు గుర్తు చేస్తా, అసలు మీకేం చేశాడు ఆయన అని మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాడు. అరే బాబు, మీరు దాసత్వంలో ఉన్నారు, మీరు శ్రమల్లో ఉన్నారు, మీరు స్లేవరీలో ఉన్నారు. ఆ టైంలోంచి దేవుడు మిమ్మల్ని మీ పితరులను తీసుకొచ్చాడు. అయితే మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నా కూడా దేవుడు మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టట్లేదు అయ్యా అంటే, మీరు పెద్ద తోపులను కాదు, ఆయన మంచివాడు కాబట్టి, ఆయన ప్రేమ గలవాడు కాబట్టి, ఆ నిబంధన చేశాడు కాబట్టి, దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు కాబట్టి, దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి, ప్రేమించేవాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు. అయితే ఈ దేవుడు ఎవరంట? అసలు మనిషికి ఆయనకి అసలు అవసరం లేదు, సంబంధం లేదు. మనిషి రవ్వంతా రాలిపోయి ఆకంతోడు మనిషి, ఆకాశం ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం. అలాంటి ఒక దేవుడికి ఇలాంటి గుంపుతో పని ఏంటి? సరే, ఇజ్రాయేలు పక్కన పెట్టేద్దాం. సో మనతో ఆయనకేం పని? మనం ఏమైనా స్కిల్ఫుల్లా? కాదు. మనం ఏమైనా డెడికేటెడా? కాదు. మనం ఏమైనా గొప్ప గ్రాటిట్యూడ్ కలిగిన వాళ్ళమా? కాదు. సొంత భార్యాభర్తల మధ్యలోనూ గ్రాటిట్యూడ్ లేదు వాళ్ళ. ఎందుకు? నేను రాజశ్రీకి ఇవ్వాల్సిన కంప్లీట్ కాంప్లిమెంటరీ సర్వీస్ నేను ఇవ్వను కొన్నిసార్లు. అవని బహుశా నేను కూడా కొన్నిసార్లు నెగిటివ్ సెన్స్లో, అంటే స్వార్థంగా కొన్నిసార్లు ఐ లవ్ యూ అంటానేమో. మంచి కాఫీ ఇస్తుంది అనిపోని. బట్ జోక్స్ అపార్ట్, అసలు ఇలాంటి ఒక గుడ్ ట్రాన్సాక్షన్స్ లేని మనతో ఆయనకేం పని? అంటే దేవుడి స్థాయిని అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నా అంతే. జస్ట్ మనకు తెలియని విషయాలను కాదు, బట్ ఈ లైన్లో మనం ఆలోచించడానికి. అయితే దేవుడి వ్యక్తిత్వం ఏంటంటే, ఆయన చేసిన నిబంధనకి కట్టుబడి ఉంటాడట. మనిషి యాటిట్యూడ్, మనిషి విధానం ఏంటంటే, అది చేసిన నిబంధన వదిలిపెట్టేస్తాడు. అవకాశవాది. ఇంకా మన పేర్లు ఏంటి? ఇంకా స్వార్థపరులు, చెడ్డవారు, ఇంకా
ఈ మాటలు చెప్తా తలలు బాదుకొని మట్టి వేసుకొని ఏడ్చారంట ప్రవక్తలు. అయ్యా మేము ఇలాంటి వాళ్ళం, నీ ప్రజలుగా ఉండడానికి మేము అర్హులం కాదు. ఏంటి వాళ్ళ 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 పాపం ఏంటి, వాళ్ళు ఎంత పతనం అయిపోయినాడో తెలిసినప్పుడే మన ప్రార్థనలో మార్పు వస్తుంది. మన ప్రార్థనలో కన్నీరు ఉండదు, మన ప్రార్థనలో దుఃఖం ఉండదు, మన ప్రార్థనలో నిజమైన కన్విక్షన్ ఉండదు. కారణం ఏంటంటే కన్విక్షన్ లేదు. బేసికల్గా దేవుని స్థాయి ఏంటి, అసలు నా వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎంత నమ్మదగిన వాడు, నేనెంత స్వార్థపరుణ్ణి, నేను మురికిలో ఉంటే ఆయన మురికిలో నడుచుకుంటూ వచ్చాడంట. ఇప్పుడు మురికిలో బురదలో పడిపోయిన వాడిని తీయాలంటే బురదలోకి వచ్చాక లాగాల్సింది, దేవుడు వచ్చాడంట. ఆ దేవుడు ఎవరు? పర్వతాలు, సముద్రాలు, భూమి, ఆకాశం సృష్టింప మునుపు ఉన్నవాడట ఆయన. అలాంటి దేవుడికి ఇలాంటి అల్పమైన వాళ్ళతో పని ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. ఈ లైన్లో మనం దేవుడి వైపు చూస్తే మనకి భయము, వణుకు, బాధ్యత, భక్తి, ఆరాధన వస్తాయి. క్యాజువల్ అప్రోచ్ అయిపోయింది అందరికీ, నాకు మీకు అందరికీ. ఇన్ఫ్యాక్ట్ మన అప్రోచ్ బాగాలేదు అంటున్నాను నేను. బ్రతుకుట క్రీస్తే అని అంటే అసలు నీకు నీ స్టోరీ లైన్ తెలియకుండా నువ్వు బ్రతుకుట క్రీస్తాను అనలేవు. పౌలు గారు అన్నారు కరెక్టే, మనం కూడా అంటే మంచి బలంగా ఉంటుంది. అట్లా కాదు. నీకు అసలు నువ్వు ఎక్కడి నుంచి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు, అసలు ఆ దేవుడు ఎటువంటి వాడు, ఆ దేవుడు ఎంత నమ్మకంగా నీ కోసం ఉన్నాడు, నీకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఎంత త్యాగం చేశాడు, అసలు నీ కోసం త్యాగమే చేయనట్టు బతికితే నిన్నేమనాలి, నన్నేమనాలి? సో అలాంటి జీవితాలు క్రైస్తవుని జీవితాలు కాదట. అయితే ఏం చూసాం, 7వ అధ్యాయం 8వ వచనం మళ్ళీ చదువుదాం ఒక్కసారి. ఐ ఫినిష్ ఇన్ నెక్స్ట్ 10 minutes మోస్ట్లీ. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు జంప్ థింగ్స్ అప్. యా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రక్షించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని. దేవుడు మార్పు చెందే దేవుడా? నిన్న నేడు ఏకరీతిగా దేవుడు, ఎప్పుడు మార్పు చెందేవాడు కాదు. అయితే ఆయన వ్యక్తిత్వం అది, ఆయన తత్వం అది. కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు, యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు కనుక మీకు చేసిన ప్రమాణాన్ని బట్టి ఆయన మిమ్మల్ని ఆ దాసుల గృహం నుంచి తెప్పించాడు అని. 13వ వచనం చూడండి, అదే అధ్యాయం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించు. అసలు వీడికి తినడానికి తినలేదు వాస్తవానికి. అలాంటి వాడికి దేవుడు స్లేవరీ నుంచి బయటికి తీసుకొచ్చి ఆశీర్వాదాలు ఏ రకంగా ఇస్తున్నాడో చూడండి. ఇచ్చి మళ్ళీ ఆయన ప్రామిస్ని గుర్తు చేస్తా ఉన్నాడు. అదే గ్రంథం మన డ్యూట్రానమీలోనే 10th chapter 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి చదవమ్మా చదువు. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను అన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? ఈరోజు ఏమైనా అడుగుతున్నాడు దేవుడు, దాన్ని దాటి మనల్ని ఆ టెక్స్ట్ అర్థమైతే సమాధానం వచ్చేస్తుంది. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, అంటే దేవుడు ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ అస్, ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో పూర్ణాత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? దేవుడు చాలా క్లియర్గా ఫస్ట్ నుంచి దేవుని యొక్క ఆలోచన విధానం ఏంటంటే మనకి మేలు చేయాలనే. సరే అరే బాబు, వాళ్ళెవరో స్లేవరీలో ఉన్నారు, వాళ్ళని దేవుడు రెస్క్యూ చేశాడు కాబట్టి వాళ్ళు ఫెయిత్ఫుల్గా ఉండాలి, అసలు మాకేంటి?
మమ్మల్ని ఏమి రెస్క్యూ చేయలేదు కదా, మేమేమి ఈజిప్ట్లో లేం కదా అని ఏమైనా అనగలమా? అంటానికి అవకాశం లేదు. ఎందుకు అంటే గాస్పల్ అంటే ఏంటంటే, వాస్తవానికి గాస్పల్ అంటే ఏమంటాం? గాస్పల్ అంటే ఏంటి? ఒక మాటలో చెప్పండి, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. మీ అందరు గాస్పల్ తెలుసా అని అడిగారు అనుకోండి, అందరూ ఎస్ అని అంటాం మనం. అసలు మీకు గుడ్ న్యూస్ తెలుసు, అసలు వాట్ ఈస్ ద బ్యాడ్ న్యూస్? గుడ్ న్యూస్ తెలియాలంటే అసలు బ్యాడ్ న్యూస్ తెలిస్తేనే కదా గుడ్ న్యూస్ ఏంటో అర్థమయ్యేది. సో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, మనుషులుగా మనందరం కూడా, అంటే మనకి తెలిసినప్పటికీ మరొకసారి గుర్తు చేసే విషయం ఏంటంటే, డిసోబీడియన్స్ టు గాడ్, అంటే పాపానికి మనం బందీలుగా ఉండటం. వాళ్ళు ఎలా అయితే ఈజిప్ట్లో వాళ్ళు బానిసలుగా ఉన్నారో, మనం అందరం కూడా పాపానికి బానిసలుగా ఉన్నామని వాక్యం చెప్తుంది. పాపానికి బానిసలుగా ఉండటం అంటే ఏంటంటే, చైన్ లేసి ఉండవట. ఇప్పుడు బానిసలకి ఏంటి, చైన్ లేసేసి కట్టేసి ఉంటారు. ఇవన్నీ అన్సీన్ ఇన్విజిబుల్ చైన్స్ అంట ఇప్పుడు మనం ఉన్నాయని. పాపానికి మనం బానిస అయి ఉండటం అంటే, మనం అందరం కూడా 10 చైన్లు వేసి నడుస్తూ ఉంటాం రోజు, కానీ మనకు కనపడవు అంతే. నాకు ఎన్ని చైన్లు ఉన్నాయి మీకు కనపడవు, దట్ ఇస్ ద బ్యూటీ. కానీ చైన్లు వేసుకొని నడుస్తూ ఉంటాం, మెడకు ఉంటాయి, చేతులకు ఉంటాయి, కాళ్ళకు ఉంటాయి, ఇలా నడుస్తూ ఉంటాం. ఏమో బ్రదర్, చాలా టఫ్గా ఉంది లైఫ్, చైన్లు ఉన్నాయి మళ్ళా. సో మన లైఫ్లో ఉన్న చైన్స్. అయితే మనందరం విశ్వాసులుగా మనకు జరిగిన మేలు ఏంటయ్యా అంటే, మనందరినీ దేవుడు రెస్క్యూ చేశాడని మనం విశ్వసిస్తూ ఉన్నాం పాపంలో నుంచి. పాపానికి వచ్చే జీతం మరణం. అయితే ఆ మరణం నుంచి దేవుడు నిత్య జీవాన్ని మనకి స్వాస్థ్యంగా, ఒక లివింగ్ హోప్గా దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం దేవుడిని విశ్వసిస్తూ ఉన్నాం. అయితే ఫైనల్గా నేను ఒక మాట అడిగి క్లోజ్ చేయడానికి ఇష్టపడతా ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ సే దట్, ఒకవేళ నిజంగా ప్రభువుతో మీకు పరిచయం కాకపోయి ఉంటే ఈరోజు ఏ పరిస్థితుల్లో మీరు ఉండేవాళ్ళు అని అడిగితే, సింగిల్ స్టేట్మెంట్లో ఒక సమాధానం అని చెప్పాలంటే ఏం చెప్తారు? జైల్లో ఉండేవాడు. ఓకే, చెల్లి అయితే చనిపోయేదట, తమ బ్రదర్ కూడా చనిపోయేవాడట. చాలా హార్ట్ బ్రేకింగ్ వర్డ్స్ అవి వాస్తవానికి. అంటే కైండ్ ఆఫ్ రెస్క్యూ. దేవుడు ఏ పరిస్థితుల్లో పికప్ చేశాడు చూడండి వాళ్ళని. చనిపోవడం అనేది చాలా పెద్ద వర్డ్స్ అవి. జైల్లో ఉంటామంటే పెద్ద వర్డ్స్, బికాజ్ ఆ స్టోరీ మనకు తెలియదు, వాట్ దే వెంట్ త్రూ. అంటే ప్రభు పరిచయం కాకపోతే మన బ్రతుకులు అట్లా ఉంటే, ఇక బ్రతికితే ఆయన కోసం కాక దేనికోసం బతకగలం? జీవిస్తే తన కోసం కాకుండా మనం దేనికోసం జీవించగలం? చీకట్లో నుంచి అంట ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడంట, మరణం నుంచి జీవంలోకి తీసుకొచ్చాడంట. మన పరిస్థితి ఏంటంటే, మనం బురదలో మురికిలో పడి దొర్లుతూ ఉంటే ఆయన లేపి తన రక్తంతో మనల్ని కడిగి, మనకైన గాయాలు ఆయన మాంసముతో మన గాయాల్ని ఆయన అమర్చి ఆయన రూపాన్ని కోల్పోయాడట. ఏంటి ఆ ప్రేమ? అదే కదా మన బైబిల్ అంతా చూస్తుంది, అదే కదా. మనం బైబిల్ని చదివే అప్రోచ్ కూడా మనం వాస్తవంగా మార్చుకోవాలి. ఈ బైబిల్ ఏంటి, ఈ బైబిల్ ఏం కనబడుతుంది అంటే, ఆయన కనబడతాడు. దేవుడు ఏమై ఉన్నాడు, ఆ దేవుడు ఎటువంటి వాడు, ఆయన ప్రేమ ఏంటి, అసలు మానవుడు ఏంటి, మానవుని పతనం ఏంటి, ఆ పతనం అయిపోయిన మానవుడి దగ్గరికి ఈయన ఎట్లా వెళ్ళాడు, ఈయన వెళ్ళిన తర్వాత ఈ మానవుడు ఎలా స్పందించాడు, ఇలా స్పందించి రెబలైపోయిన మానవుడి దగ్గర ఈయన ఎలా ప్రేమగా దగ్గర తీసుకున్నాడు. ఇదే కదా కనిపించేది. ఇది కాకుండా మీకు దీంట్లో ఆశీర్వాదాలు ఏం కనబడతాయి? మనకు క్రీస్తే కదా ఆశీర్వాదం, ఇంకా దాని మించి ఏం లేదు. సో నేనేమన్నా అంటే, మనం అందరం కూడా ఈ బైబిల్ని చూసే అప్రోచ్, దేవుని చూసే అప్రోచ్, మన ప్రేయర్ టైమ్స్, మన బైబిల్ రీడింగ్ టైమ్స్ రివైవ్ అవ్వాలి. జస్ట్ క్యాజువల్ అప్రోచ్గా కాకుండా మనం ఒక బిగ్గర్ వ్యూలో దేవుని చూడాలి. అయితే ఆ బ్రదర్ ఒక మాట చెప్పాడు, సిస్టర్ ఒక మాట చెప్పాడు. అయితే దేవుడు ఏం చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్ నేనే జైల్లో ఉన్నా, జైల్లో ఉండి హ్యావింగ్ నో హోప్, లైఫ్ టైం పడిపోయింది. అలాంటి వాడిని దేవుడు పికప్ చేసి రెస్క్యూ చేసి, సమాజంలో గౌరవం పోయింది, అలాంటి వాడిని తీసుకొచ్చి క్రీస్తుని బట్టి ఈరోజు మనకు గౌరవం.
క్రీస్తుని బట్టి ఈరోజు మనకు ప్రేమ, సహవాసంలో ఒక అంగీకారం, అంతకుమించి దేవుని కుటుంబంలో మనం పాలుభాగస్తులు అవటం, దేవుని తండ్రి అని పిలవగలగటం. ఎవడిని జైల్లో ఉన్నవాడా వాడికి ఏంటి స్థాయి? అంత మాత్రమే కాదట, నువ్వు మరణిస్తే అట నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చి నేను లేపుతాడట. మరణం తర్వాత ఒక అద్భుతమైన జీవితం, సదాకాలం ఆయనతో జీవించేటువంటి అవకాశం. ఇంత గొప్ప జీవితం ముందు చులకనైన శ్రమ మనల్ని ఏం చేస్తుంది? భక్తులు మాట్లాడిన మాటలు ఇవన్నీ. అయితే నేను ఈవెన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ ఫెల్ట్ ఇది ఒక అరగంటలో చెప్పే మెసేజ్ కాదు, కానీ నీకు ఒక అవుట్లైన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. అసలు మనిషి ఏంటి, దేవుడు ఏంటి, మనిషిని సృష్టించుకున్నాడు దేవుడు, ఆ మనిషి ఎలా స్పందించాడు? మనిషి రెబల్ అయిపోయి దేవుడు అంటే ఎవరో తెలియనట్టుగా ఉండి దాసత్వంలో కంటే ఒక డార్క్ రూమ్లో కొన్ని సంవత్సరాలు ఉండిపోయి జీవితానికి ఒక హోప్ లేకుండా ఉన్నప్పుడు ఆ డార్క్ రూమ్ దగ్గరికి దేవుడు వచ్చి తలుపు కొట్టి వాడిని హత్తుకొని వాడికి ఒక మంచి లైఫ్ ఇచ్చి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చి వాడికి మంచి పరిశుద్ధమైన వస్త్రాలు ఇచ్చి, అరే నువ్వు నా బిడ్డవరా, నా కుటుంబంలో ఉండరా అంటే, అలా జీవిస్తా ఆ దేవుడే నాకు తెలియదని దేవుడిని తోసేసి దేవుడు ఉమ్మేసి ఈ డార్క్ రూమ్లో ఉన్నవాడు వెళ్ళిపోతే టార్చర్ వేసుకొని దేవుడు ఆయన ఎత్తుక్కుంటా మళ్ళీ వచ్చి, అరే ఏంట్రా నువ్వు చేసే పని, రారా అంటే, నువ్వు ఎవడో నాకు తెలియదు అంటే మళ్ళీ ఆయన దగ్గర తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టి వాడికి నచ్చజెప్పి వాడికి ఒక మంచి జీవితం ఇచ్చి వాడికి ఒక భరోసా ఇచ్చి, జీవితం అంటే ఇదిరా బాబు అని చెప్పి, అవసరానికి కావాలంటే మళ్ళీ ఒకసారి వీడు తప్పులో ఇరుక్కుపోతే వాడి కోసం ప్రాణం పెట్టే అంత స్థాయిలో సిలువ మీద మేకులు కొట్టించుకొని ఇదిరా ప్రేమ అంటే అయినా తప్పిపోయి పరిగెడతా ఉంటే, అయినా పదే వాక్యం ద్వారా హెచ్చరిస్తా, సంఘం ద్వారా హెచ్చరిస్తా, ఫెలోషిప్ ద్వారా హెచ్చరిస్తా, దేవుడు నీ అంట నా అంట పరిగెడతా ఉంటే, ఆ ప్రేమను అర్థం చేసుకున్న మనం బ్రతికితే నీకోసమే ప్రభా, ఇంక నేనేమి చేయలేను ప్రభా, ఈ ప్రేమ, ఆ ప్రేమ యొక్క లోతు వెడల్పు మనకు అర్థం కావటం. అలాంటి దేవుడు మనందరికి ఉన్నప్పుడు మన ఐడియాలజీ ఏమవ్వాలి అంటే, ఇక బ్రతికితే ఈయన కోసమే బతకాలి, ఒకవేళ ఏమైనా చదివితే ఆయన విషయాలు చదవాలి, ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచించాలి. అసలు ఏంటి దేవుడు, ఈ దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి, అసలు నేనంటే ఎందుకు అంత పిచ్చి, నేను అడవిలో తప్పిపోతే నా కోసం టార్చర్ వేసుకొని ఎందుకు వచ్చాడు ఆయన, ఏంటి నా అని చెప్పి మనం అడగాలి, దేవుడి దగ్గర ప్రార్థించాలి, వాక్యం చదవాలి. అవును ప్రభా నీకోసం బతుకుతాను ప్రభా అని అడిగితే మన జీవితాలు ఖచ్చితంగా మారుస్తాడు దేవుడు. అలాంటి కోరిక మాట్లాడుతున్న నాకు, మీకు, అందరికీ ఉండాలని వీ హ్యావ్ టు ప్రే ఫర్ ఈచ్ అదర్. దిస్ ఈజ్ ఎ మ్యారథాన్. వాక్యం చెప్పి వెళ్ళిపోయినంత మాత్రం ఏం జరగదు, ఇన్నంత మాత్రం ఏం జరగదు. ఇట్స్ ఎ మ్యారథాన్. వీ హ్యావ్ టు ప్రే ఫర్ ఈచ్ అదర్, వన్ అనదర్. సో ఈ దేవుణ్ణి ఆ కోణంలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. మనం నేర్చుకున్న హెర్మెటిక్ క్లాసెస్ కావచ్చు, ఇక్కడ క్లాసెస్ కావచ్చు, ఇవి జస్ట్ సలాడ్స్. ఒక బఫెట్ తింటే అట్లా సలాడ్స్. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ వీక్ అంతా బతుకుతాం చూసాం మనం, అది యాక్చువల్ రేస్. అక్కడ ఎంత ఫెయిత్ఫుల్గా ఉంటున్నాం, అక్కడ ఎంత చక్కగా వాకింగ్ చదువుతున్నాం, అక్కడ దేవుడిని ఎంతగా ఎదుగుతున్నాం, ఈ విషయాలను బట్టి ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అయ్యా అంటే, హీ చోస్ టు లివ్ ఇన్ అస్, మనలో. హీ డ్వెల్స్ అమాంగ్ యూ అంటాడు, హీ డ్వెల్స్ ఇన్ అస్ అనే మాట. ఎవరి దగ్గర? జైల్లో ఉన్నవాడి దగ్గర, ఒక డార్క్ రూమ్లో ఉన్నవాడి దగ్గర, మురికి వాసన వచ్చేవాడి దగ్గరికి ఆయన వచ్చాడట, వచ్చి హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడట. అలాంటి దేవుడిని మనం ఎతకాలి, ఎతికితేనే మనకు ఆయన అర్థం అవుతాడు. మనం అర్థం చేసుకోవాలి, మన కుటుంబాలకు చెప్పాలి, మనం ఇతరులకు కూడా చెప్పేవారుగా ఉండాలి. చిన్న ప్రేయర్ చేసుకుందాం. లెట్ us all close our eyes and we'll just finish with a small prayer. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీకు వందనాలు నాయన. ప్రభా, మీ ప్రేమను వివరించడం, మీ ప్రణాళికని, మీ యొక్క రిడెంప్టివ్ ప్లాన్ని, మీ బైబిల్ యొక్క సారాంశాన్ని ప్రభా ఒక రవ్వంతా ఇప్పుడిప్పుడే మాకు అర్థమవుతా ఉంది ప్రభా. ఆ తీగ పట్టుకొని మరి మేమునైనా ముందుకు రాగలగడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మాకు తీగ దొరికింది ప్రభా, దాన్ని పట్టుకొని మేమందరం పైకి ఎక్కాలనైనా మీరు మాకు సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. మరి నువ్వు ఎంత గొప్పవాడివో, ఎంత ప్రేమ గలవాడివో, ఎంత ఆశ్చర్యకరమైన వాడివో, దీర్ఘశాంతం గలవాడివో, మమ్మల్ని ఎంతగా ప్రేమించే దేవుడో మేము తెలుసుకుంటా ఉన్నాం ప్రభా. ప్రభా, మరి మాకున్నటువంటి ఈ జీవితం కేవలం మీ కొరకు మేము జీవించాలి. మా మధ్యలో మంచి స్నేహాన్ని మీరు దయచేయండి, ఐక్యత మీరు దయచేయండి, ప్రేమను దయచేయండి. ఒకరినొకరు మేము ప్రోత్సహించుకుంటా ప్రభా. అయినా మరి మీ రూపంలో, మీ స్వారూప్యంలో మేము అందరూ రావడానికి కృప చూపించండి ప్రభా. మిస్ అవుతున్నటువంటి మా ఫ్రెండ్స్ అందరూ కూడా రెగ్యులర్గా రాగలటానికి కృప చూపించండి ప్రభా. నెక్స్ట్ వీక్ మరి మేము
ప్రేయర్ కోసం నేను ఒక 2 hours మేము ప్లాన్ చేసుకుంటుండగా ఈ విషయాలన్నిటి గురించి మేము ప్రార్థించుకొని బలం పొందుకుంటే కృప చూపించండి ప్రభు. వచ్చిన మా అందరిని మీరు దీవించమని సహాయం చేయమని, ఎక్కడ కూడా మిమ్మల్ని అగౌరవపరచక ఇగ్నోర్ చేయక ప్రభు కేవలం మీ ఆలోచనలతో మేము జీవిస్తూ అయినా మేము సంతోషాన్ని పొందుకునే కృప చూపించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి బతిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ.